లిటరలీ ది బెస్ట్ మూవీ అండ్ బాలే ఎంత బాగా యాక్ట్ చేశారంటే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్ ఫర్ షూర్. ఓ మై గాడ్, వర్డ్స్లో కూడా చెప్పాను. టెరిఫిక్, అమేజింగ్, అసలు నిజంగా వెరీ 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 గుడ్. సనాతన ధర్మం గురించి చూపించడం చాలా అంటే చాలా గొప్పగా చేశారు. అండ్ ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా దానిలో సూపర్. ఇంకా చెప్పడానికి ఏముంది బాలకృష్ణ గురించి? బాలకృష్ణ ఏది చేసినా గొప్పే. హీరోయిన్ ఓకే, బాలకృష్ణతోనే కంపేర్ చేయలేము మనం. బట్ సినిమా ఇస్ రియలీ గుడ్. మూవీ ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. అంటే దానికి మనం పెద్దగా పేరు పెట్టాల్సిన పని లేదు, మీరు కూడా చూసుంటారు. మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి మన సనాతన ధర్మం గురించి కూడా చాలా బాగా చూపించారు. అంటే ఆ దేవుడి గురించి ఎక్కువ చెప్పారు, ఈ దేవుడి గురించి తక్కువ చెప్పారని ఏం లేదండి. మన అంటే సనాతన హైందవ ధర్మం గురించి ఎంత బాగా చూపించారో అది మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలి, అవుతారు. మీరు దీన్ని పాజిటివ్గా ఫ్రెడ్ చేయండి. యాక్షన్స్ అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేదండి. అంటే ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ ఎంత చూపించాలి అంత బాగా చూపించారు. ఆయన ఒక్కొక్కరు అంటే సర్జికల్ స్ట్రైక్ అనేది హిమాలయస్కి వెళ్ళి మన అంటే మన హిందూయిజం ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. జై జై బాలయ్య. ఎవరంటే మీరే చెప్తున్నారు క్వశ్చన్, మాకేం అనిపించలేదు. సూపర్ గా చూపించారు. అక్కడ ఎక్కడ ఫైట్స్ ఎక్కువ లేవండి, ఎక్కడ అలా ఏం లేదండి. మీరు సినిమా చూసిన తర్వాత అదే నాకు చెప్పండి. థ్యాంక్ యూ. సూపర్.